పున్నాగా అమ్మ పున్నాగా ఇలారా. ఏంటమ్మా పున్నాగా ఏదో విచారంగా ఉన్నావు? ఏమీ లేదు. తల్లి లాంటి దాన్ని నా దగ్గర దాపరికం ఏంటమ్మా? తల్లికి చెప్పకూడదా? చెప్పనని అనుకున్నావా? నా బాధ నేను పడుతున్నాను. నీకు చెప్పి అనవసరంగా బాధపడడం ఎందుకని. నువ్వు చెప్పకపోతే కారణం తెలియక నేను ఇంకా బాధపడాల్సి వస్తుందమ్మా. కూతురు అని అనుకున్నాక నీ బాధ నా బాధ కాదా అమ్మా? చెబితే విచారం తొలగే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించొచ్చు కదమ్మా. ఏం చెప్పమంటావమ్మా? మా ఊళ్ళో నన్ను దేవతలా చూసేవారు. అందరూ ఆప్యాయతగా పలకరించేవాళ్ళు. ప్రతి శుభకార్యాన్ని నా చేతుల మీదుగా మొదలు పెట్టేవారు. ఆ ఊరి కోసం నేను ఈ ఊరొస్తే పడరాని మాటలన్నీ పడాల్సి వస్తుంది. అవమానాలు భరించాల్సి వస్తుంది. తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుందమ్మా. ఏదేమైనా అనిరుద్ధ్కి అన్ని విషయాలు గుర్తుకొచ్చే వరకేనమ్మా. ఆ తర్వాత ఇంకే బాధలు ఉండవు. నాకు ఆశగానే ఉందమ్మా. కానీ ఆ జ్ఞాపక శక్తి ఎప్పుడొస్తుందో, ఏం చేస్తే వస్తుందో అర్థం కావడం లేదు. ఈ బాధని భరించడం నా వల్ల కావడం లేదమ్మా. ఒక్క నిమిషమమ్మా. ఈ తైలాన్ని తీసుకెళ్ళి అనిరుద్ధ్ ఒంటరిగా ఉన్నప్పుడు మాడుకు మర్దనా చెయ్యి. ఖచ్చితంగా అతనికి గతం గుర్తొస్తుందమ్మా. అప్పుడు అతనే నీకు నిజం చెప్తాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,